ఇది బిగ్ బాస్ అవుట్ సైడ్. ఈ కారు పృథ్వీరాజ్ దండి. బిగ్ బాస్ 8 పృథ్వీరాజ్ ఈ కారులో మీరు వెళ్తుంది చూస్తున్నారు కదా. ఎస్, ఇక్కడ నుండి ఈ రోజు అందరు సెలబ్రిటీలు బయటకు రాబోతున్నారు. ఎవరెవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరూ విన్నర్ని కలవడానికి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారండి. మీరు చూస్తే ఇక్కడ ప్రతి ఒక్క కంటెస్టెంట్ మీకు కనబడతాడు. యష్మి అయినా, సోనియా అయినా, నైనిక అయినా, అండ్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇక్కడ నుండే బయటకు వెళ్తారండి. నబీల్ అఫ్రీద్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మీరు చూస్తే నబీల్ అఫ్రీద్ ఒకలే కాదండి, ప్రతి ఒక్కరు ఈ గేట్ నుండే బయటకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అండ్ గౌతమ్ కృష్ణ వర్సెస్ నిఖిల్ అన్నట్టుగా కొనసాగిన టైటిల్ విన్నింగ్ రేస్ ఫైనల్గా నిఖిలే సాధించాడని క్లియర్గా మనకు అర్థమైపోయింది. అండ్ నిఖిల్ ఈ టైటిల్ విన్, బిగ్ బాస్ 8 టైటిల్ విన్ కొట్టడంపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. అండ్ అది ఫేరా అన్ఫేరా కింద కామెంట్ చేయండి. చాలామంది మాత్రం నబీల్ గెలుస్తారు అండ్ ప్రేరణ గెలుస్తుంది అంటూ చాలా కామెంట్స్ కింద వస్తూనే ఉన్నాయి. బట్ ఫైనల్గా మాత్రం నిఖిల్ కప్ కొట్టాడు. సో నిఖిల్ కప్ కొట్టడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇక్కడ నుండి చాలామంది కార్లు ఇప్పుడు వస్తున్నాయి చూస్తాయి. ప్రతి కారులో ఒక్కొక్క సెలబ్రిటీ అనేది బయటకు వస్తూనే ఉన్నారు. మీరు చూస్తే తెలుగు ఇండస్ట్రీలో అండ్ సెలబ్రిటీస్ ఎస్పెషల్లీ సీరియల్ ఆర్టిస్టులు చాలామంది విన్నర్ని కలవడానికి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి, ఎందుకంటే 3 నెలలుగా వాళ్ళని కలవలేరు కదా, వాళ్ళని కలవడానికి ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు అయితే వచ్చారు. మీరు చూస్తే చాలామంది ఆర్టిస్టులు అండ్ ఎస్పెషల్లీ రోహిణి, శ్రీముఖి కూడా వచ్చిందండి ముక్కు అవినాష్ని కలవడానికి. శ్రీముఖి ఒక్క ఆమెనే కాదు, అండ్ ఎలిమినేట్ అయిన విష్ణుప్రియ కూడా వచ్చింది. ఎందుకంటే తన ఫ్రెండ్ అయిన పృథ్వీరాజ్ని కలవడానికి కావచ్చు మేబీ, ఎందుకంటే పృథ్వీరాజ్ కూడా ఇందాక మీరు చూసారు కదా ఎగ్జిట్ అయ్యాడు. ఎస్, పృథ్వీరాజ్ని కలవడానికి వచ్చిందో మరి తన ఫ్రెండ్స్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని కలవడానికి వచ్చిందో మనకు తెలియదు. కానీ ఫైనల్గా ఈరోజు విష్ణుప్రియ కూడా వచ్చింది. అండ్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యాక ఎలాంటి ప్రెస్ మీట్ ఎవరికి ఇవ్వలేదు. కానీ విష్ణుప్రియ ఈరోజు మాత్రం ఫైనల్ డే కప్ తీసుకున్న నిఖిల్ని కలిసి కంగ్రాచులేట్ చేయడానికి వచ్చింది. అండ్ విష్ణుప్రియ కూడా కప్పు కొట్టే అంత కేపబిలిటీ ఉన్నా కానీ తను సరిగ్గా గేమ్ ఆడక కప్ మిస్ అయిందని మనం అనుకోవచ్చు. అండ్ మీరు చూస్తే ఇక్కడ ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఎవరు టాప్ 5లో ఉంటే మీరు ఫేర్ అని అనుకునేవారు కింద కామెంట్ చేయండి. అండ్ నిఖిల్కి, గౌతమ్కి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు కింద కామెంట్ చేయండి. అండ్ నిఖిల్ ఫైనల్గా కప్ గెలవడం అయితే నా వరకు అయితే ఫేర్ అని చెప్తాను. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ నుంచి స్టేబుల్గా ఆడాడు కాబట్టి నిఖిల్ కప్ గెలవడం